ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరికి రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ వచ్చాయండి, వచ్చే ఉంటాయి. స్టోరీస్ అవి చాలానే రిజెక్ట్ వచ్చాయి. చేయడానికి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి? ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి, డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంటే ఒకరే కనిపిస్తుంటారు, ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది. సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తూ ఉంటారు. సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ, మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు. సో అంత అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి. ఉదయ్ భాను గారు, హాయ్ అమ్మా. చెప్పండి. జెమినీ టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం. ఈ త్రిబాణధారి బార్బరిక్, ఘటోత్కచుడు కొడుకని, భీముడు మనవడని ఎవరికీ తెలియదు. అవునండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు, మీ గెటప్ వేస్తే సెట్ అవుతారు మీరు, ఘటోత్కచుడిగా సెట్ అవుతారు కదా. వాళ్ళు ఉన్నారు అసలు మర్చిపోయినట్టున్నాడు. చిన్న కిరీటం పెట్టేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెట్టేద్దాం, అలా అలా ట్రై చేద్దాం. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఒక కాంట్రవర్సీ చేశారు, అది యాంకర్స్ని తొక్కేస్తున్నారు, నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు. అది నిజమా? నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా, బట్ ఇది సందర్భం కాదు. బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రత్యూష చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడండి, బట్ ఇది అయితే సందర్భం కాదండి, అది డిస్కస్ చేయడం. లెట్స్ టాక్ అబౌట్ బార్బరీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. సత్యరాజ్ గారు, సార్ కట్టప్ప లాంటి పెద్ద క్యాన్వాయ్ చేశాక ఈ బార్బరిక్ లాంటి దాన్ని చేయడానికి ఎలా ముందుకొచ్చారు మీరు? After doing Bahubali, Kattappa, and then what made you accept this? This is totally a different character from Kattappa, and I told no already. My expectation, I want to continue my career like this kind of character. That's why I believe this will be a starting point for me as an actor. ఓకే అండి. మోహన్ గారు, సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితిలో హిందూ దేశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు. ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు, హరిశ్చంద్ర నాటకం కానీ వాట్ ఎవర్ ఇలాంటి నాటకాలు, కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి. కానీ బాగా కనెక్ట్ చేసేసింది ఎప్పుడు అని అంటే కరోనా కొంత కష్టపెట్టినా నాకు లాభం ఏమి ఇచ్చిందని అంటే విపరీతమైన కథలను సృష్టించడానికి ఒక టైం ఇచ్చింది. ఒక 250 ఎపిసోడ్స్ మన మహాభారతం దృశ్యకావ్యం చూసాను నేను హాట్స్టార్లో. సో అక్కడి నుంచి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి, ఆ తర్వాత ఇంకా తెలియని క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలామంది యోధులు, వాళ్ళ గురించి బుక్స్ చదివాను. సో అక్కడి నుంచి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. 100% నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ దారి ఏది వేస్తే ఆ దారిలో నడవడానికి రెడీ. సో మ్యాక్సిమం నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలాగ సనాతన ధర్మంలో నుంచి తీసుకొచ్చే పాయింట్స్ని నేను ఎలివేట్ చేస్తూ మ్యాక్సిమం అలాంటి టైటిల్స్తోనే వస్తానండి. సత్యరాజ్ గారు, సార్ బాహుబలి తర్వాత you have been doing all kinds of films. You are doing big films and you are doing small films. The other day you were at Coolie press meet, and today you are at a relatively small film press meet. What are the changes you make to make yourself affordable to the small films like this? According to me, all films are same. Only thing, the big budget movie, I can get a better remuneration. Sir, remuneration also same, sir? Not same, sir. Only because that is not fair, no. I can't ask the same salary for. I'm not
this will not fair. For Sikandar, one salary, Coolie, one salary. I can't expect the same salary for Barbaric. So This is fair enough, sir. This is yeah, fair enough. yes, sir. Then only I can do variety, different kind of character. Normally, the content-oriented films only gives a very good opportunity for the character artist. If the hero salary is there, the importance of the character artist will. Yeah, because then we are all speaking, all other character artists praising about the hero. The villain itself, very first scene, first scene itself, he told, in his eyes only I find my death. First scene. Wow. Then what is the use of the villain till the 13th? Really?